నమస్తే అండి, వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్ జర్నీ విత్ సాయి ఆల్ టిప్స్. ఇంకా ఈరోజు వీడియోలో చూడబోయేది ఏంటి అని అంటే అండి, ఇది ఒక అర్జెంట్ వీడియో అని కూడా చెప్పొచ్చు. ఈరోజు అమావాస్య అండి. ఇది ఈరోజు అండి నిజంగా ఎలాంటి సమస్యలతో బాధపడే వాళ్ళైనా సరే ఈరోజు ఆ వరాహి అమ్మవారిని తలుచుకొని ఈ చిన్న పరిహారం చేసి పడుకోండి ఫ్రెండ్స్. ఈసారి వచ్చే ఈ అమావాస్య అండి, ఈ వచ్చిన అమావాస్య చాలా పవర్ఫుల్ అండి. అందువల్ల అమ్మవారిని తలుచుకొని ఈ చిన్న పరిహారం చేయగలిగితే నిజంగా ఎలాంటి సమస్య అయినా సరే తీరిపోతుంది. అది ఎలా చేయాలనేది ఈరోజు చూద్దాం. వీడియోని పూర్తిగా చూడండి. వీడియోలోకి వెళ్ళడానికి ముందుగా మన ఛానల్ని కొత్తగా చూసేవాళ్ళైతే కనుక సబ్స్క్రైబ్ చేసుకొని చూడండి. ఎక్కడ స్కిప్ చేయకండి. వీడియో నచ్చితే కనుక ఒక చిన్న లైక్ చేయడం మాత్రం మర్చిపోకండి. ఇంకా వీడియోలోకి వెళ్దామండి. ఈరోజు అంటే 17వ తారీఖు శుక్రవారం నాడు మనకి అమావాస్య వచ్చిందండి. ఈ రోజు అంతా కూడా మనకి అమావాస్య ఉన్నట్టుగానే అంటే 16వ తారీఖు సాయంత్రం నుంచి మనకి ఈ రోజు వరకు కూడా అమావాస్య అనేది ఉంది. కాబట్టి ఈరోజు రాత్రి 12 గంటల లోపు అయినా సరే మీరు చిన్న పరిహారం చేయొచ్చు. చాలామంది అండి, అక్క నేను ఎన్నో పరిహారాలు చేశాను, నాకేమీ జరగలేదు అని బాధపడే వాళ్ళు ఎవ్వరు కూడా అధైర్యపడకండి ఫ్రెండ్స్. మనం నిజంగా ఒక నమ్మకంతో ఒక హార్డ్ వర్క్ చేసుకుంటూ ముందుకు వెళ్ళగలిగిన రోజున మాత్రమే సమస్యలు అనేవి మనల్ని చూసి పారిపోతాయండి. మనం ఎప్పుడు కూడా సమస్యలకి భయపడి ఇది చేసినా కానీ నాకేం ప్రయోజనం ఉందిలే, ఇది చేస్తే నాకేం జరుగుతుందిలే అని ఒక నెగిటివ్గా మనం ఆలోచించకుండా, అంటే అండి అమావాస్య పౌర్ణమి రోజులలో అస్సలు నెగిటివ్ ఆలోచన అనేది మనకి రాకూడదండి. ఎందువల్లనంటే ప్రపంచానికి శక్తి అనేది ఎక్కువగా ఉంటుంది. కాబట్టి అలాంటి రోజుల్లో మనం ఎంత పాజిటివ్గా మాట్లాడగలిగితే అంత మంచిది. అందువల్ల వరాహి అమ్మవారికి సంబంధించినంత వరకు కూడా అండి అమావాస్య పౌర్ణమి రోజుల్లో చాలా విశేషమైన పూజలు చేస్తూ ఉంటారు. అందువల్ల మనందరము వరాహి అమ్మవారి పూజలు చేస్తూ ఉంటాం. కాబట్టి ఈ రోజు అండి మీరు అమ్మవారిని తలుచుకొని మీకు ఎలాంటి సమస్య ఉన్నా సరే ఇలా ఒక్కసారి చేసి చూడండి ఫ్రెండ్స్. అక్క ఈరోజు టైం అయిపోయింది కదా, నేను లేట్గా చూశాను, నేను ఎప్పుడు చేయాలి మళ్ళీ అని అనుకున్న వాళ్ళండి మీరు మళ్ళీ వచ్చే పౌర్ణమికి కానీ అమావాస్యకి కానీ చేయండి. మీరు మామూలు శుక్రవారం రోజుల్లో కూడా చేయొచ్చు. కానీ అలాంటి అమావాస్య పౌర్ణమి రోజుల్లో చేస్తే మీకు వెంటనే రిజల్ట్ అనేది కనిపిస్తుందండి. అందువల్ల ఈరోజు కనుక చెయ్యాలి అని అనుకున్న వాళ్ళు, అక్క ఇప్పుడు నైట్ అయిపోయింది మీరు నాన్ వెజ్ తినేసామని అనుకున్న వాళ్ళు ఎలాంటి వాళ్ళు అయినా సరే చేయొచ్చండి. మీరు ఎలాంటి ఒక నియమాలు కూడా పాటించాల్సిన అవసరం లేదు. ఎందువల్లనంటే మీరు అమ్మవారి దగ్గరకో లేదంటే పూజ గదిలోకో వెళ్ళాల్సిన అవసరం లేదు. మీరు కుంకుమ భరణ అనేది కనుక కుంకుమ అనేది మీరు సపరేట్గా కనుక పెట్టుకొని ఉంటే, మేము ఇది పూజ గదిలో వాడమక్క, మాకు సపరేట్గా ఒక కుంకుమ ప్యాకెట్ అనేది విడిగా ఉంది అని అనుకున్న వాళ్ళు ఈ పరిహారాన్ని ఖచ్చితంగా చేయొచ్చండి. ఇంకా మామూలుగా పూజ గదిలోకి వెళ్ళొచ్చు అని అనుకున్న వాళ్ళు మీరు కుంకుమ భరణాన్ని తీసుకొని ఆ కుంకుమనైనా సరే మీరు వాడచ్చు. ఇంకా అలా కుంకుమని కొంచెం తీసుకోండి ఫ్రెండ్స్. తీసుకొని అందులో కొంచెం పచ్చకర్పూరం మీ దగ్గర ఉంటే వేయచ్చు. అంటే తీసి మన పూజ గదిలో ఉన్న వస్తువులను తీసి వాడగలిగితే సరే, లేదు పీరియడ్స్లో ఉన్నాము చేయకూడదు అని అనుకున్న వాళ్ళు మీరు మళ్ళీ వచ్చే అమావాస్యకి కానీ పౌర్ణమికి కానీ ట్రై చేయండి ఫ్రెండ్స్. చాలా పవర్ఫుల్ అయిన రెమెడీ అండి ఇది. రెమెడీ అనే కంటే నిజంగా మన అమ్మవారి మీద పెట్టుకున్న ఒక నమ్మకం అని కూడా చెప్పవచ్చు. ఎందువల్లనంటే కుంకుమతో చేసే పరిహారాలు, అందులోనూ పచ్చకర్పూరం కూడా కలిపి చేసే పరిహారాలకి 100కి 100% రిజల్ట్ అనేది మనకు కనిపిస్తుందండి. ఇంకా ఏం చేయాలి అని అంటే కనుక ఇలా కొంచెం ఒక చిన్న గిన్నెలో కుంకుమని తీసుకొని అందులో కొంచెం పచ్చకర్పూరాన్ని వేసి మీరు వాటర్తో కానీ పన్నీర్తో కానీ కొంచెం పలచగా కలుపుకొని అంటే మీరు లెటర్స్ రాసేలాగా, ఇప్పుడు మీకు ఏదైతే కనుక ఒక సమస్య అనేది ఉందో ఆ సమస్యని ఒక 5 సార్లు రాయాలండి. ఎందువల్ల 5 సార్లు అని అంటే నిజంగా మనకి అమావాస్య పౌర్ణమి అంటే పంచభూతాలకి శక్తి అనేది ఎక్కువగా ఉంటుంది. కాబట్టి 5 సార్లు మాత్రం మీ కోరిక, అంటే డబ్బు సమస్య అయితే ఒట్టి డబ్బు అని చెప్పి 5 సార్లు రాయండి. మ్యారేజ్ సమస్య అనుకోండి, మ్యారేజ్ అని చెప్పి పెళ్ళి అని చెప్పి 5 సార్లు రాయండి. అది కూడా ఎలా రాయాలి అని అంటే మీరు కొంచెం కుంకుమని కలుపుకుంటారు కదా, అది మీరు ఏదైనా సరే ఇయర్ బడ్స్ ఉంటాయి కదా అవి తీసుకొని దాంతో ఆ పేపర్ మీద, వైట్ కలర్ పేపర్ మీద మీరు 5 సార్లు రాయండి ఫ్రెండ్స్. ఇలాగా అంటే మీకు మ్యారేజ్ అయితే మ్యారేజ్ కానీ, సంతానం గురించి కానీ, జాబ్ గురించి కానీ చిన్నగా షార్ట్గా రాసుకున్నా కూడా సరిపోతుంది. అలా రాసి అమ్మవారిని మనసులో తలుచుకోండి. లేదక్క మేము పూజ మామూలుగా చేసుకోవచ్చు, పీరియడ్స్ లాంటివి లేవు అని అనుకున్న వాళ్ళు అమ్మవారి మంత్రం ఉండనే ఉందండి. శక్తివంతమైన మంత్రం మనకి వజ్రఘోషం అనే మంత్రాన్ని మీరు ఒక 5 నిమిషాల పాటు అనుకోవచ్చండి. అనుకొని ఆ తర్వాత ఆ పేపర్ని మీరు పూజ గదిలోకి వెళ్ళగలిగితే, మీ దగ్గర అమ్మవారి ఫోటో ఉన్నా లేకపోయినా సరే పూజ గదిలో మీ ఇంట్లో ఏ అమ్మవారి ఫోటో
ఉన్నా కూడా ఆ ఫోటో దగ్గర పెట్టండి ఫ్రెండ్స్. నిజంగా అండి మంచి రిజల్ట్ కనిపిస్తుందండి. అక్క మేము ఫోటో దగ్గరికి వెళ్ళలేమక్క, మేము మామూలుగా కుంకుమతో చేసుకున్నామని అనుకున్న వాళ్ళు మీరు ఆ పేపర్ని మీ పర్సులో పెట్టుకోండి ఫ్రెండ్స్. నిజంగా దేనికోసమైతే ఈరోజు చేస్తున్నారు అంటే అప్పుల బాధలో మునిగిపోయామన్న వాళ్ళు కానీ, తాకట్లో ఉన్న బంగారం విడిపించుకోవాలని అనుకున్న వాళ్ళందరికీ కూడా డబ్బు అని రాస్తే సరిపోతుందండి. పాజిటివ్గా రాసుకోండి. అప్పు అన్న విషయాన్ని మాత్రం రాయకండి, నెగిటివ్గా రాయకూడదు. పాజిటివ్గా ఏ విషయం చేసినా కూడా మనకి సక్సెస్ అవుతుందన్నమాట ఇవాళ. అందువల్ల ఈరోజు చేసుకోండి. ఈరోజు కుదరని వాళ్ళు బాధపడాల్సిన అవసరం లేదండి. మళ్ళీ వచ్చే శుక్రవారం నాడు కూడా మీరు ప్రయత్నించవచ్చు, లేదంటే కనుక మళ్ళీ వచ్చే అమావాస్యకు కానీ పౌర్ణమికి కానీ మనం చేయొచ్చు. చాలా మంచి రిజల్ట్ కనిపిస్తుంది. ఇంకా అలా పెట్టిన పేపర్ని మనం ఎప్పుడు తీయాలక్క అని అంటే కనుక 5 రోజుల పాటు మీ పూజ గదులు అలాగే ఉంచేసేయండి ఫ్రెండ్స్. ఈ రోజు పెడుతున్నాం, ఈరోజు రాత్రితో పాటు 5 రోజులు కంటిన్యూస్గా అలా ఉంచేసి ఆ తర్వాత ఆ పేపర్ని తీసేసి మీరు మామూలుగా ఇంట్లో సాంబ్రాణి కానీ ఏదైనా వేసినప్పుడు అందులో పేపర్ని చించేసి ఆ సాంబ్రాణిలో వేసేయచ్చు. నిజంగా కుంకుమతో చేసే పరిహారం అంత పవర్ఫుల్ అండి. అమ్మవారికి చాలా వరకు కూడా కనెక్ట్ అవుతుందన్నమాట. అంటే అమ్మవారికి ఇష్టమైన కలరు, ఇష్టమైన కుంకుమ కాబట్టి ఇలాంటి ఒక పరిహారం చేయడం అనేది చాలా మంచిది. అందులోనూ మనం శక్తివంతమైన మంత్రాన్ని, వజ్రఘోషం అనే మంత్రాన్ని మీరు ఎలాంటి పరిస్థితుల్లో ఉన్న వాళ్ళైనా సరే అనుకోవచ్చండి. ఒకవేళ మీకు పరిహారం చేయడానికి కుదరలేదు అని అనుకున్నారనుకోండి, పడుకునేలోపు ఒక 5 నిమిషాల పాటు మీ కోరికని మనసులో అనుకుంటూ వజ్రఘోషం వజ్రఘోషం అని చెప్పి 5 నిమిషాల పాటు మీరు అనుకోండి ఫ్రెండ్స్. ఇలా చేయటం వల్ల కూడా మంచి రిజల్ట్ కనిపిస్తుంది. ఎవరు కూడా ఈ అవకాశాన్ని మిస్ అవ్వకండి. ఇంకా వీడియో నచ్చితే కనుక ఒక చిన్న లైక్ చేసి మీ ఫ్రెండ్స్ కూడా షేర్ చేయండి. మళ్ళీ మంచి మళ్ళీ కలుస్తాను. అంతవరకు సెలవు. నమస్తే.